అదొక్కటే కారణం అంటే ఖచ్చితంగా కాదని కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాదు అమెరికా దీంతో పాటు నిన్న డొనాల్డ్ ట్రంప్ మరి జేడీ వ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఒప్పుకోం, ఏదైతే వెనిజులా నికోలస్ మదురోకి గతి పట్టిందో అలాంటి గతే అందరికీ పడుతుందని చెప్పి కొలంబియా, మెక్సికో, క్యూబా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. అంతేకాదు అమెరికాకు ఒక అహంకారం ఉందన్నమాట. సెంట్రల్ అమెరికన్ మరియు లాటిన్ అమెరికన్ కంట్రీస్ అని కూడా మా బ్యాక్ యార్డ్ మేము చెప్పినట్టు వినాలని చెప్పి. అసలు వెనిజులా పైన ఇంత కసేంటి ట్రంప్ గవర్నమెంట్కి? ఒక అధ్యక్షునాలు ఎత్తుకెళ్ళిపోతారా? అంటే సద్దాం హుస్సేన్ని ఇంతకుముందు ఇరాక్లో క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసి అక్కడే ట్రై చేశారనమాట. అంటే అక్కడే ఆయన ట్రయల్ నడిపించారు. అంటే ఇంతకుముందు మనం గమనిస్తే దాదాపు 35 సంవత్సరాల క్రితం పనామా ప్రెసిడెంట్ కూడా అమెరికా ఈ విధంగానే క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోయిందంట. సో ఇది మొదటిసారి కాదు అమెరికా ఇలా చేయటం. అప్పట్లో కూడా 1990s జనవరి 3వ తారీఖే పనామా ప్రెసిడెంట్ కూడా అప్పట్లో క్యాప్చర్ చేశారంట. ఇప్పుడు వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మీద నార్కో టెర్రరిజం, కొకైన్ కాన్స్పిరసీ, అదేవిధంగా కార్టల్ ఆఫ్ సన్స్ ని ప్రమోట్ చేశాడని ఇలా చాలా అభియోగాలు వేశారు. ఆయన దుయ్యబట్టారు కూడా. ఆయన్నే కాదు ఆయన భార్యను కూడా ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. అయితే చైనా, రష్యా, బెలారస్ ఈ దేశాలన్నీ కూడా ఈ అటాక్ ని ఇలా క్యాప్చర్ చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. కాకపోతే ఇజ్రాయెల్, ఉక్రెయిన్ లాంటి దేశాలు దీన్ని సమర్థించాయి కూడా.